హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలామంది మోసం చేసేస్తున్నారు. కానీ అవైతే ఎవరు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీషోలో ఉన్నాయని కూడా మనం ఇన్స్టా పేజ్ ఓపెన్ చేస్తే చాలు స్క్రోలింగ్ అనేది అవుతూ ఉంటుంది. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ప్రమోట్ కూడా చేస్తున్నారు. కానీ అవన్నీ నమ్మి మీరు జాయిన్ అయితే కనుక చాలా ఫ్రాడ్సే ఉంటాయండి. ఇలా ముఖ్య టార్గెట్ ఏంటంటే వాళ్ళది ఇంట్లో ఉండి వర్క్ చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళ టార్గెట్. కాబట్టి పెళ్ళయ్యి పిల్లలు ఉండి వాళ్ళు ఏ పని చేయడానికి బయటకు వెళ్ళలేకపోతున్నాం అన్న థాట్స్లో ఉంటారు. కాబట్టి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలామంది అప్రోచ్ అయిపోతారు. అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ అమౌంట్ పే చేయమంటారు. వీళ్ళేమో ఆలోచించకుండా అమౌంట్ పే చేసేసి తర్వాత ఇంకంతే అయిపోయింది. అమౌంట్ పే చేసేస్తారు కదా, వాళ్ళ అమౌంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళేమో నేను అమౌంట్ పే చేశాను, నాకు ఎందుకు ఇంకా వాళ్ళు ఈ కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు, వీళ్ళు ఇంటి దగ్గర ఉండి సఫర్ అవుతూ ఉంటారు అనమాట. అలాంటి సఫర్ అవ్వడం అవన్నీ మనకు అవసరం అంటారా? కాదు కదా. అలాంటివి ఏమీ వద్దు, మీరు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకు ఊరికి అనేది అమౌంట్ అనేది ఇవ్వరు. ఎవరండి 1 hour 2 hour కష్టపడితే 2000 5000 10,000 ఇచ్చేస్తారు చెప్పండి. ఇలా అయితే చాలా మంది జాబ్స్ మానుకొని వర్క్ ఫ్రమ్ హోమ్సే చేసుకుంటారు కదా. కానీ మీషోలో రీసేలింగ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు ఆ యాప్ ద్వారా. అదే కాదు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అలాంటి యాప్స్లో మనం సేలింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేవు మీషోలోని. ఇంతగా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రస్టెడా కాదన్నది మనం గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి దాని రేటింగ్ చూసుకొని అప్పుడు మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఎవరైనా సరే ముందు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని ఫోన్ చేసినప్పుడు మీరు ఎంత పే చేయండి అని వాళ్ళు అడగగానే మీరు పే చేయడం అనేసి ఇది ట్రస్టెడ్ పేజ్ కాదు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి స్కామ్ అని మీరు అర్థం చేసుకొని వెంటనే బ్లాక్లో పెట్టడము, సంథింగ్ దాన్ని డిలీట్ చేయడం ఏదో ఒకటి చేయండి. లేదంటే తర్వాత ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇది ట్రస్టెడ్ అని చెప్పలేము. అలానే గవర్నమెంట్ అప్రూవ్ చేసిందని చెప్తున్నారు. అది ఎంతవరకు అన్నది తెలీదు. కానీ ఇందులోని కూడా అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక్కొక్క స్కిల్కి ఇంతనే అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు కరెక్ట్ మేనేజర్ దొరికితే అది ఓకే, అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్ మేనేజర్ దొరకకపోతే మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోలేరు, మీరు కట్టిన అమౌంట్ కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.